హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇక్కడ మీరు చూస్తున్నారు బోర్ చిల్లీ అండి, అంటే రౌండ్ చిల్లీ అనమాట. ఎండుమిర్చిలోనే రౌండ్ షేప్లో ఉంటాయి అనమాట. ఘాట్ అయితే చాలా బాగుంటుంది, మరీ ఎక్కువ ఘాటు ఉండదు, చక్కగా పచ్చళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర పచ్చడి ఎప్పుడు నేను పచ్చిమిరపకాయ కానీ ఎండుమిర్చి కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. ఈసారి నేనైతే ఈ రౌండ్ చిల్లీ యూజ్ చేసి కొత్తిమీర పచ్చడి అయితే చేశానఅనమాట. చాలా అంటే చాలా బాగుంది. ముందు రోజు వేరుశనగ గుళ్ళు పచ్చడి చేశానమాట. అది చాలా టేస్ట్ వచ్చింది. అదైతే వీడియో షూట్ చేయలేదు. అందుకని చెప్పి కొత్తిమీర పచ్చడిలో కూడా ఇవి యూజ్ చేద్దామని చెప్పి సరే ఇంకా వీడియో కూడా షూట్ చేశానమాట. మీకు కూడా షేర్ చేద్దాము, ట్రై చేస్తారు మీరు కూడా అని చెప్పి ముందుగా ఎండుమిరపకాయలు ముచ్చుకులు అయితే తీసేసి నూనెలో అయితే వేయించుకుంటున్నానమాట. దానిలోనే జీలకర్ర, వెల్లుల్లిపాయి అండ్ ఆల్రెడీ నానబెట్టిన చింతపండు అయితే వేస్తున్నానమాట. అండ్ నెక్స్ట్ శుభ్రంగా కట్ చేసుకుని కడిగిన కొత్తిమీరని అయితే వేసేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి అవన్నీ వేగిన తర్వాత ఈ కొత్తిమీరని అయితే వేసేసి కాస్త మగ్గిన తర్వాత మనకి తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయినప్పుడు. చూసారు కదా మిరపకాయ ఎంత బాగుందో, రౌండ్గా భలే. నాకైతే ఇవి బాగా నచ్చిందనమాట. టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చిందనమాట. మామూలు ఎండుమిరపకాయలు యూజ్ చేయడం కన్నా ఇవి యూజ్ చేస్తే బాగుంది. ఇంకా కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేశాను అనమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదే టైంలో. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకేముంది, తాలింపు వేసుకోవడమే కదా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా తాలింపు వేసేసి ఇంకేముంది, అన్నంలో కలిపేసుకోవడమే. ట్రై ఇట్, బాయ్.